11 రోజుల కస్టడీకి అనుమతించిన పటియాలా కోర్టు. న్యూస్ అండ్ డీటెయిల్స్. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పాలన జరగడం లేదని బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షం బాధ్యతగా తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నామంటే అన్ని రోజులు ఒకేలా ఉండవని బొత్స హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, పరిపాలన తాలూకా వాళ్ళ ఆలోచనలు ఉద్దేశాలు చూస్తుంటే పరిపాలనలో ప్రజాస్వామ్యతంగా పరిపాలన జరుగుతుందా, రాజ్యాంగబద్ధంగా జరుగుతుందా, లేదు వారికి ప్రజలు ఒకసారి మాకు ఓటిచ్చారు కదా, మా ఇష్టారాజ్యంగా మేము పరిపాలిస్తాం, మాకు చట్టం లేదు, మాకు రాజ్యాంగం లేదు, మా ఇష్టమైన రీతిలో జరుగుతుందా అని ఆలోచన చేస్తే ఆ రకంగా జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా, బాధ్యత ప్రతిపక్షంగా మా బాధ్యతగా ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా, ఎక్కడ ఏం జరిగినా దాని మీద మా అభిప్రాయాన్ని నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా మా అభిప్రాయాన్ని మేము వెల్లడిస్తాం. ప్రభుత్వాలు పరిపాలిస్తున్న ప్రభుత్వాలు వాస్తవాలను వచ్చి ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకుంటామంటే అన్ని రోజులు ఒకలాగా ఉండవనేది మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వంలో రైతులకు మేలు జరిగిందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. కృష్ణా జిల్లా గూడూరు మండలంలో పర్యటించిన మంత్రి నేషనల్ హైవేపై ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడారు. పంట దిగుబడిపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఇక కౌలు